ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఉత్సవాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు కూడా జాతర ఉత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 18th రోజు మహాపూజతో అర్ధరాత్రి పూట మేస్రం వంశీల చేతుల మీదుగా మహాపూజతో ఉత్సవాలు ప్రారంభమై వరుసగా 5వ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు దర్బార్ నిర్వహించారు. 2-3 రోజుల నుంచి కూడా విఐపీస్ తాకిడి పెరిగింది. ముఖ్యంగా నాగోబా జాతర ఉత్సవాల్లో ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి సీతక్క, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లూరి లక్ష్మణ్, ఈరోజు దర్బార్కు కొండా సురేఖ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వీళ్ళంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు కూడా 20 నుంచి 25,000 మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో భక్తజన సాంద్రంగా నాగోబా మారిందని చెప్పుకోవచ్చు. ఏ ఊరికి వెళ్ళి వచ్చిండ్రు, ఎట్లా ఉంది అంటే ఎప్పుడన్నా వచ్చిందా? ఇదే మొదటిసారి మీరు? ఇదే మొదటిసారి. ఆదిలాబాద్ జిల్లా సుంకిడి గ్రామం నుండి, తలమడు మండలం సుంకిడి గ్రామం నుండి. నా పేరు లింగారెడ్డి. ఇది నాగోబా జాతర చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతవరకు మనం ఇంత పెద్ద జాతర, ఇలా ఈ జాతరను చూడడం చాలా అంటే ఇక్కడ మొక్కుతే కోరిన కోరికలు తీరుతాయి అంటారు. ఎట్లా అంటే ఏం ప్రచారం ఉంది, ఏమనుకుంటారు? అది అనుకొని వచ్చినాము. మొక్కున కోరికలు తీరాలని ఈ నాగోబా జాతరకు అనుకున్నాం. ఒక మాట అది నెరవేరింది. మాకు గ్రూప్ 2లో జాబ్ వచ్చింది కాబట్టి తహసీల్దార్గా. తర్వాత మేము దర్శించుకోవడానికి వచ్చినాం. చూడొచ్చు, చాలా మంది భక్తులు కూడా విశేషంగా తరలి వచ్చి క్యూ లైన్లలో దర్శనం కోసం బారులు తీరినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మెస్రం వంశస్థుల చేతుల మీదుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. దశాబ్దాలుగా కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పెరిగింది, భక్తుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించిన చాలా మంది భక్తులు ఇక్కడ క్షేత్రానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా దర్శనానికి, నాగోబా దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. చూడవచ్చు, చాలా మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. 2 వేస్ ఏర్పాటు చేశారు, డైవర్షన్ వేస్ కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ప్రత్యేకంగా నాగోబాని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఈరోజు మంత్రి కొండా సురేఖ దర్బార్కు హాజరయ్యారు. ముఖ్యంగా ఆదివాసీల సమస్యలపై ప్రతిసారి జరిగే నాగోబా జాతర ఉత్సవాల్లో దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆదివాసీ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించిన సమస్యలను చర్చించారు. స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ నేతలతో కలిసి ఖచ్చితంగా రాబో రోజుల్లో సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేపడతామని చెప్తా ఉన్నారు. అయితే మరో 2-3 రోజుల పాటు కూడా జాతర ఉత్సవాలు జరుగుతాయి. అధికారికంగా రేపటి వరకు 23వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అయితే వీకెండ్స్ కూడా కలిసి రావడం, శని, ఆది, సోమవారాలు 26 జనవరి వరకు కూడా జాతర ఉత్సవాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా నాగోబా దేవాలయం అంతా కూడా భక్తజన సంద్రంగా మారినట్లు చెప్పుకోవచ్చు. నాగోబాకు సంబంధించి చాలామంది విఐపీస్ కూడా దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా గతంలో పురాతన కాలం నాటి ఆలయం మాత్రం ఉండేది. 2-3 సంవత్సరాల క్రితం ఆధునికంగా తయారు చేశారు. కొత్త కట్టడం ద్వారా శిల్పకళ కూడా ఒట్టిపడే విధంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఎంతమంది భక్తులు వచ్చినా, 1,00,000 మంది భక్తులు ఒకేసారి వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. కంటిన్యూస్గా భక్తులు వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 4-5 బస్సు డిపోల నుంచి జిల్లాలకు సంబంధించి నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ఆర్టీసీ బస్సు డిపో నుంచి కూడా ఆర్టీసీ బస్సెస్ని కూడా షటిల్ బస్సులు కూడా నడుపుతూ ఉన్నారు జాతర ఉత్సవాలకు. మొత్తంగా నాగోబా ఆలయ ప్రాంతం అంతా నాగోబా నామస్మరణతో సందడిగా మారిన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. కెమెరా శ్రీనివాస్, HNTV, నాగోబా.